వృషభ రాశి వాళ్లకు గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినప్పుడు ఈ వారం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతిమంగా శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. సమస్యలను అధిగమించటం, ఆ అధిగమించినటువంటి సమస్యలను వచ్చేటటువంటి ఫలితాలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు, ఆలోచనలు చక్కని శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో హోదా, గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. కీర్తి లాభాలు కలిసి వస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మరింత మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. ఊహించనటువంటి విధంగా వస్తులాభాలను కూడా పొందుతుంటారు. ఈ వారం ఈ వృషభ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవబోతున్నాయి. ముఖ్యమైనటువంటి అవసరాలు కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాల వలన వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈ వారం అదనపు శ్రమ పెరగబోతుంది. ఎక్కువగా కష్టపడే కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కూడా. ఆ శ్రమను మంచి ప్రయోజనాలుగా మార్చుకోగలుగుతారు. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాల కోసం తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించి స్వామివారికి తాంబూలమును సమర్పణ చేయండి. శుభ ఫలితాలు కలిసి వస్తాయి.